Sir, who is your favorite hero? Prabhas. Prabhas. Why Prabhas? Prabhas. Why Prabhas? Why అంటే అంటే ఇప్పుడు తెలుగులో చాలా మంది హీరోలు ఉన్నారు. ఓన్లీ నాకు ఇష్టమైన ప్రభాస్. అంటే ఏం నచ్చింది ప్రభాస్ దగ్గర అని? ప్రభాస్ హైట్, కట్అవుట్, ఎవ్రీథింగ్ ఫుల్. ప్రభాస్ అంటే నాకు ఇష్టం. ప్రభాస్ అంటే నీకు ఇష్టం. లవ్వా? అవును, లవ్. బాలభాషయా? ఇప్పుడు చెప్తా బాలభాషయే. ప్రభాస్ అంటే బాలభాష చెప్తారు, మాకు డౌట్ ఉంటే చెప్పరు. మీకు తెలుసు కదా. తెలియదు నాకు. మరి ఎలా చెప్ నేను జనరల్గా అడిగా, చీకట్లో అలా రాయిసిరా స్టోన్. వాట్ ఈస్ ఓకే బాలభాష. ఓకే, ప్రభాస్ అంటే ఇష్టం. సో ప్రభాస్ గురించి అన్నీ తెలుసా? ఆల్మోస్ట్ ఫస్ట్ మూవీ తెలుసా ప్రభాస్ది? తెలీదు. సో మరి ఎలా అంత ఫ్యాన్? జనరల్గా హీరో, ఫేవరెట్ హీరో అంటే రెబెల్ స్టార్. ఓకే, రెబెల్ మూవీ చూసా నేను. రెబెల్ మూవీ చూసావా? నైస్. ఓకే. బాహుబలి చూసా. బాహుబలి చూసా? సాహో. ఓకే, రీసెంట్ గా ఒక సినిమా రిలీజ్ అయింది, కల్కి. కల్కి. సో అయితే ఐ జస్ట్ ఆస్క్ 5 questions అబౌట్ ప్రభాస్. ఓకే. బాహుబలిలో ప్రభాస్ పేరేంటి? మహేంద్ర బాహుబలి. ఇంకొకళ్ళు ఉన్నారు, ఇద్దరు ప్రభాస్లు కదా అందులో, యూనో వాళ్ళ ఫాదర్. ఓకే, అమరేంద్ర బాహుబలి. దట్ ఈస్ ప్రభాస్ ఫాదర్. అదే కదా నేను చెప్పింది, ఇద్దరు బాహుబలి ఉన్నారు అన్నాను కదా. కల్కి సినిమాలో ప్రభాస్ పేరేంటి? భైరవ్. సూపర్. సరే, కల్కి సినిమాలో ప్రభాస్కి ఒక చిన్న వాయిస్ కమాండ్ ఇచ్చేది ఉంటుంది కదా, బుజ్జి. బుజ్జికి డబ్బింగ్ చెప్పింది ఎవరు? కొట్టొద్దమ్మా, చేంజ్ చేయదు, ఊడిపోతాయి, గోల్డ్ ఊడిపోతాయి. ఓకే, కొంపతీసి కీర్తి సురేష్ ఏమన్నా అంటావా? కీర్తి సురేషేనా? మై గాడ్. 4 questions, లాస్ట్ క్వశ్చన్. 4 questions ఆన్సర్ చెప్తావు నువ్వు. ఓకే. లాస్ట్ ఏంటి? లాస్ట్ క్వశ్చన్ కల్కి. అది కూడా నువ్వు రీసెంట్గా చూసావు కదా. కల్కి సినిమాలో లాస్ట్ ఫైట్ ఉంటుంది కదా, లాస్ట్ ఫైట్ సరే పోనీ ఫస్ట్ ఫైట్ ఉంటుంది కదా, ప్రభాస్ అందరిని కొట్టేస్తారు కదా, అక్కడ ప్రభాస్ షూ కలర్ ఏంటి? నేను తన ఫేస్ చూసా, షూ చూడలేదు నేను. బ్రౌన్. ఓకే, చాలా తెలుసు ప్రభాస్ గురించి. సూపర్. ఓకే, వంటలు వచ్చా? వంటలకి అవును వచ్చు. ఏమొచ్చు? చికెన్, బిర్యానీ. బిర్యానీ వచ్చు. తింటా వండుతా? వచ్చు, కుకింగ్ వచ్చు నాకు. ఓకే, బిర్యానీ అంటే ఎట్లా వండుతావు? రైస్తోనే కదా? ఓకే, రైస్ వేస్తాను అంటే జనరల్గా అడుగుతా. నువ్వు నీ వంట ఎలా ఉంటుందో బిర్యానీ. ఓకే, బిర్యానీ, చికెన్ బిర్యానీ ఇష్టం. ఓకే, ఇంకా ఫిష్. లవ్ ఫిష్. I too love fish. I'm a Bengali. Fish is like a daily. ఓకే, గంగా నదిలో అలా చేపలు పట్టుకొస్తుంటే ఇప్పుడు అక్కడే వచ్చుకుని ఇట్లా తీసుకొచ్చి ఇలా ఉండే తినేస్తాను అంతే. ఓకే, ప్రోటీన్, హై ప్రోటీన్. యూ వర్క్అవుట్? నో. సో ఫిష్, చికెన్, బిర్యానీ అంతే. అన్ని వచ్చు కొంచెం. డైలీ దాల్, కర్రీ, చావల్. నీకు నువ్వే వండుకుని తింటావా? యూ కుక్ ఫర్ యువర్ సెల్ఫ్? నైస్. ఓన్లీ ఇన్ బ్రేక్ డేస్. ఓకే, షూట్ ఉన్నప్పుడు షూట్లో తినేస్తావు. సో మూవీస్ అన్నీ ఇవే, తెలుగు మూవీస్ అంటే ఇష్టం. సో రీసెంట్గా చూసిన మూవీ కల్కి, దాంట్లో ఆన్సర్స్ కూడా చెప్పేస్తావు. ఇంకా ఇంకే యూఆర్ వెరీ గుడ్ ఆన్సర్. సో అడిగావు కాబట్టి ఇందాక ఫస్ట్లో అడిగేసావు తొందరపడి 2.0. సో జస్ట్ ఇప్పుడు చెప్పు, ఎట్లా ఆఫర్ వచ్చింది, ఎలా జరిగింది? కంప్లీట్ అయిపోయింది కదా? అవును, కంప్లీట్ అయింది. సో ఎవరు గెలిచారు మరి? ఎందుకు గెలవాలి? అంత మంచి డాన్సర్ అయ్యి ఉండి. అమర్ తేజు గెలిచారా? ఓకే. సో ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్? చాలా హెక్టిక్ గానే ఉంది. హెక్టిక్ ఉందా? చాలా. బట్ ఎంజాయ్ డాన్స్ కదా? అవును, ఎంజాయ్ ఓకే, కానీ ఇంకా హెక్టిక్ ఉంటే మనకి ప్రాబ్లం. సో ఇటు షూటింగ్ తర్వాత నైట్ 1 o'clock 2 o'clock, కొన్ని రోజులు 3 o'clock లాగా ప్రాక్టీస్. దెన్ అగైన్ వీ హ్యావ్ టు గో ఫర్ షూట్. ఇది చాలా హెక్టిక్ గానే ఉంది. సో 3 వరకు ప్రాక్టీస్ చేసి ఒక 2 hours పడుకుని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి మళ్ళీ షూట్ ఎట్లా చేసేదాను? ఫుల్ క్రాంకీ, మూడీ, చిరాకు వచ్చేసేదా? ఫుల్ చిరాకులో అరిచేసావు అందరి మీదను? అసిస్టెంట్ల మీద అరిచేసి ఉంటావు కదా, వాళ్ళు ఏం చేయరు పాపం తిరిగి. పెయిడ్ నో అంటారు. చేసా. నా ఇరిటేషన్ ఎక్స్పీరియన్స్ లైక్ ఎక్స్ప్రెషన్స్. సో క్యారెక్టర్లో రియల్ ఎక్స్ప్రెషన్స్ వచ్చేసాయేమో, రాలేదా? ఓకే. సో నా రెస్టింగ్ ఫేస్
సో గ్యాప్ దొరికితే నాపేనేమో ఫుల్ నాప్ అసలు. 5 minutes బ్రేక్. మరి ఎట్లా మేనేజ్ ఎన్ని పర్ఫార్మెన్సెస్ చేసావు అందులో? 8. ఓకే. 6. అమాంగ్ ఆల్ ద 8 విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ వన్? విచ్ సాంగ్ గుర్తుందా? మనోహరి. ప్రభాస్ వన్నా? అవును. రాజు గారు. ఓకే. ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు అందులో? ఒకే అమ్మాయితో రొమాంటిక్ సాంగ్? రొమాంటిక్. ఎందుకు అంత ఆలోచిస్తున్నావు? కదా స్టేజ్ మీద ప్రభాస్ కాదు కదా. ఓకే, ప్రభాస్ నువ్వు హించుకున్నావు కదా నువ్వు. ఇమాజిన్ ప్రభాస్ ఆన్ స్టేజ్ కదా. ఓకే, సో అది బాగా నచ్చింది. సో ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 98 out of 100. ఓకే, సెమీఫైనల్గా ఫైనల్ వరకు వెళ్ళారా? నేను మధ్యలో ఎందుకు? నా బ్యాక్ కొంచెం ఇష్యూ అయింది. L4 L5 ఎలా మరి ఇప్పుడు? అది స్ట్రేట్ ఉంటుంది కదా, అది కర్వ్ అయిపోయింది. పక్కొచ్చిందా? ఎందుకు వెళ్తే తొంగి వస్తుందా? ఓకే, జోక్ కాదు. ఐ నో, బట్ ఐ నో ఇట్ హౌ బ్యాడ్ ఇట్ ఈస్ అని. ఇప్పుడు ఎలా ఉంది? ఓకేనా? కాదు, నాకు కూర్చోడానికి చాలా సేపు, నాకు ఎక్కువసేపు కూర్చోలేవు, ఎక్కువసేపు నుంచోలేవు. మరి షూటింగ్ లో ఎలా మేనేజ్ చేస్తున్నావు? మరి మనం పరిగెట్టాలి, హీరోయిన్ అనేసరికి అన్ని రకాల సీన్స్ చేయాలి కదా. మరి హౌ యూ మేనేజ్ అని? అంతే. సపోర్ట్ చేస్తున్నారు అందరూ? పాపం చేస్తారు.